బతుకమ్మ పండుగ తెలంగాణలో ఎందుకు జరుపుకుంటారో చాలామందికి తెలియదు. తెలియని వాళ్ళకి చెప్తున్నా స్టోరీ. అనగనగా ఇద్దరు దంపతులు ఉంటారు. వాళ్ళకు ఆడపిల్ల కావాలని కోరిక ఉంటుంది. ఆడపిల్ల పుట్టాలని ఇష్టం ఉంటుంది. అయితే వాళ్ళకు కొడుకులు పుడుతుంటారు అనమాట. ఆడపిల్ల ఫస్ట్ ఆడపిల్ల పుడుతుంది అనుకుంటారు, కొడుకే పుడతాడు. అట్లే 6 మంది పుడతారు. 6 మంది తర్వాత లాస్ట్ అన్న కొడుకు పుడతాడు అనుకొని ఆడపిల్ల పుడుతుంది అనుకుంటారు, కానీ మళ్ళీ అబ్బాయి పుడతాడు. 7వసారి కూడా కొడుకే పుడతాడు. ఇంకా 8వసారి ఆడపిల్ల పుడుతుంది. వాళ్ళ కోరిక. అప్పుడు వాళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. తల్లిదండ్రి ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తే అమ్మాయి పుట్టిందని. ఇంకా అమ్మాయికి పెళ్లి చేసి అందరికి 7 మందికి పెళ్ళిళ్ళు చేసి 8వ అమ్మాయికి కూడా పెళ్లి చేసి పంపించేసి అప్పటికి వాళ్ళు కొంచెం ఏజ్గా అయిపోతారు. ఇంకా కాశీకి వెళ్ళిపోతారు తల్లిదండ్రి. వెళ్ళిపోయిన తర్వాత ఎవరి సంసారాలు వాళ్ళు బిజీగా ఉంటారు. బొడ్డెమ్మ పండుగ వస్తుంది. అప్పుడు బతుకమ్మ లేదు, బొడ్డెమ్మ పండుగ వస్తుంది. చెల్లెల్ని తీసుకురావాలి కదా ఎవరో ఒకరు అని చిన్నన్న పోతాడు, ఎవరో ఒకన్న పోతారు. చెల్లెల్ని తీసుకొస్తారు. చెల్లెల్ని తీసుకొచ్చిన తర్వాత ఆమెకు ఇంకా అన్ని సత్కార్యాలు చేయాలి కదా. తల్లిదండ్రులు లేరు, ఇంకా చేసే అంత మంచిగా చూసుకోరు వదినలు. అన్నలకేమో చెల్లె ఉన్నది ఒక్కటి మంచిగా చూసుకోవాలని ఉంటుంది. వదినలు చూసుకోరు. ఇంకా ఆమెకు ఇంకా అందరూ రెడీ అయిపోతుంటారు బొడ్డెమ్మనికి. వదినలంతా 6 మంది. ఈమె కొంచెం నాదాన్ని ఉంటుంది, తక్కువ ఉంటుంది అన్నమాట వాళ్ళకంటే ఆస్తిపరంగా. ఇంకా నగలు కానీ బట్టలు కానీ అంత మంచిగా ఉండవు ఈమెకు. ఈమె ఎవరన్నా నాకు మంచి నగలు బట్టలు ఇవ్వండి అని వదినలను ఫస్ట్ వదినని అడుగుతుంది, ఇయ్యనంటుంది. సెకండ్ వదినని అడుగుతుంది, ఇయ్యనంటుంది. థర్డ్ వదినని అడుగుతుంది, ఇయ్యనంటుంది. 4th 5 6 ఇట్లే అంటారు. లాస్ట్కు 7th ఆమెను అడుగుతుంది. 7th ఆమె ఏమంటుంది, ఇస్తా కానీ నా చీరకు ఒక్క మరక అంటొద్దు, మచ్చ అంటొద్దు, ఇంత పసుపు కుంకుమ అంటొద్దు, చింతాకంత జినుగొద్దు, రాగాకంత రాయొద్దు ఏమి అని అంటుంది. అంటే సరే వదిన అని తీసుకొని పోతుంది, కట్టుకుంటుంది. కట్టుకుంటే ఏమైనా అయ్యిందంటే నీ రక్తం కళ్ళ చూస్తా అంటుంది. అంటే సరే అని కట్టుకుంటుంది. అది ఇట్లా గంధం కలర్ చీర ఇస్తుంది. ఆ చీరకు కొంచెం కుంకుమ అంటుంటుంది.